హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ జనవరి 11th రోజు మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టోటల్ బిట్స్ అన్నీ కలిపి 150 ప్లస్ కావచ్చు, అంతకన్నా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే 150 బిట్స్ కదా, అందులో గుర్తున్నాయని ఫ్రెండ్స్ చెప్పిన కొద్దీ రాసాను. ఈ బిట్స్ మనకు టెట్కైనా డిఎస్సికైనా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే బిట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పద్యం ఈజీగా ఇచ్చిరని చెప్పింది. లింగ వచన విభక్తి కలది. ఎప్పుడైనా లింగ వచన విభక్తి లేనిది అని అంటే అవ్యయం అంటారు కదా, కలది అని ఇచ్చాడట. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బిట్. కలది అంటే లింగ వచన విభక్తి కలది నామవాచకం లేదా సర్వనామం. ఆప్షన్లో సర్వనామం ఉందట, ఆన్సర్ ఈ సర్వనామం. అవ్యయం విశేషం క్రియ సర్వనామం ఇచ్చారట. ఇవి ఆప్షన్స్. సర్వనామం ఈస్ ఆన్సర్స్. పాలు నానర్థం, క్షీరం భాగం, కుల్యం కాలువ, ప్రకృతి వికృతులు. పాలవెల్లి రచన ఎవరిది? పాలవెల్లి రచన పల్ల దుర్గయ్య గారిది. ఆఫ్టర్నూన్ సెక్షన్లో గంగిరెద్దు రచన ఎవరిది అని అడిగారు, పల్ల దుర్గయ్య. అంతకుముందు సెక్షన్లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు పట్టా పొందింది ఎవరు అని అడిగారు, పల్ల దుర్గయ్య. 3 క్వశ్చన్స్ వచ్చినాయి టెట్ నుండి. అతిగా నిద్రపోవద్దు, పోవద్దు అంటే నిషేధార్థకం, వద్దు అని తెలియజేస్తుంది కాబట్టి నిషేధార్థకం. సంచయిక అర్థం పొదుపు. పక్షి పర్యాపదం విహంగం పులుస ఖగం. ఖగం వచ్చింది 8th షిఫ్ట్లో. ఖగం అంటే ఏంటని వచ్చింది పక్షి. ఇప్పుడు పర్యాపదం ఈ విధంగా ఇచ్చారు. సమాసం, ఏ సమాసం ఇచ్చారంటే చెరువు నందు, నందు అందు నందు సప్తమి విభక్తి. భాష నిర్వచనం ఇచ్చారట. నవబ్రహ్మ ఆలయం ఎక్కడుంది? నవబ్రహ్మ ఆలయం జోగులాంబ అలంపూర్లో ఉంది. ఇది మహాశక్తి పీఠం 1 జోగులాంబ. ఒరిమి ఓపిక అర్థం. చీమల బారు పొట్లపల్లి రామారావు. ఆల్రెడీ పొట్లపల్లి రామారావు సంబంధించి 8th షిఫ్ట్లో జైలు కథల సంపుటి ఎవరిది అని ఇచ్చారు, పొట్లపల్లి రామారావు. చీమల బారు పొట్లపల్లి రామారావు. అతని రచనలు మెరుపు ఆకాంక్ష అని ఉంటాయి. చుక్కలు, మెరుపు చుక్కలు. వసుధ అర్థం భూమి. నవల అంటే ఏమిటి అని ఇచ్చారట. వచన రూపంలో ఉండే సుదీర్ఘమైన కల్పిత కథనే నవల అని అంటారు. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. బాడ్మాస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారట. బాడ్మాస్ అంటే ఎలా చేయాలంటే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్ చేయాలి ఫస్ట్, తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ విధంగా ఫాలో అయితే బాడ్మాస్ రూల్ ఆన్సర్ వస్తుంది, లేకుంటే రాదు. అండ్ రూట్ 324 విలువ ఎంత? 3.24 విలువ ఎంత? 324 వాల్యూ ఎంత? 18. అంటే 18 స్క్వేర్ అంటే 324. 3.28 అంటే 1.8. అంటే ఘనమూలం. ఇప్పుడు 3375 యొక్క ఘనమూలం ఎంత అంటే క్యూబు ఎంత? 15. 15 × 15 × 50 3375. మనకు వర్గమూలం ఎక్కువ వచ్చు కాబట్టి అవే చూసుకున్నా, కానీ ఘనమూలం కూడా చూసుకోవాలి. మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు. మొదటి ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. వీటి మొత్తం ఎంత? 328 వచ్చినాయి. అంశంలో మొత్తం 325. అంశంలో సంఖ్య 15 ప్రధాన సంఖ్యలు కాబట్టి 15. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 21.87 వస్తుంది. 5:2:2 భుజాలతో త్రిభుజం సాధ్యమేనా అంటే అది విషమబాహు త్రిభుజం అవుతుంది. వృత్త పరిధి 2 పైర్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారట. భిన్నాల అవరోహణ క్రమం. అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న వరకు. ఆల్రెడీ ప్రతి షిఫ్ట్లో ఈ విధంగా ఇచ్చారు. భిన్నాలలో పెద్దది ఏది, లేకుంటే ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఖచ్చితంగా ఇస్తారు, ఒకసారి చూసుకోండి. డజన్లకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. 5⁻² ఘాతాంక విలువ ఏమవుతుంది అంటే 1/5 స్క్వేర్ అవుతుంది, అంటే 1/25 అవుతుంది. ఈ విధంగా ప్రాఫిట్ లాస్ సంబంధించి ఒక క్వశ్చన్. 6 అంకెల అతిపెద్ద సంఖ్య 4 అంకెల అతి చిన్న సంఖ్యల భేదం అడిగిరట. 6 అంకెల అతిపెద్ద సంఖ్య ఏంటిది? 9,99,999. 6 అంకెల అతిపెద్ద సంఖ్య. 4 అంకెల అతి చిన్న సంఖ్య 1000. దీని నుండి తీసేస్తే 9,98,999 వస్తుంది. నెక్స్ట్ సైన్స్ చూద్దాం. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం రాంబస్ సంబంధించి షడ్భుజి రిలేటెడ్ కూడా క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ బొంగరపు కీలుకు సంబంధించి 1853, 1883 వద్ద నిజాం రాజులకు ఎవరు పరిపాలించారంటే సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా ఉండేవారు. స్వతంత్ర దేశాలు ఆఫ్రికాలో స్వతంత్ర దేశాలు. ఇది ఒక పటంలో 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో స్వతంత్ర దేశాలు అని మ్యాప్ ఉంటుంది. అందులో 2 ఉంటాయి, ఇథియోపియా, లైబీరియా. మళ్ళీ నేను దేని నుండి కాపాడుతుంది అంటే యూవీ రేస్ నుండి కాపాడుతుంది.
పోర్చుగీస్ వారు ఇండియాలోని మొదటి స్థావరం గోవా. పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు, ఇది చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23 పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు. అభివాహి నాడులు అపవాహి నాడులు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. మూత్రపిండాలు ఊపిరితిత్తులకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందట. సైకాలజీలో పరతంత్ర చరం స్వతంత్ర చరాలకు సంబంధించి. బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని ఏమంటారు? బ్రహ్మదేవ భూములు అంటారు. ప్రధాన పునరుత్పత్తి శక్తి వనరులు ఏవి అని అడిగారట. సౌర జల పవన భూతాప. పేరుని నచ్చి ఎవరు చేస్తారు? మగవారు చేస్తారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. పద్యం ఈజీ అని వచ్చిందట. వేమన శతకం వచ్చిందట. సింహాసన ద్వాత్రింశక కొరవి గోపరాజు. విస్తారపట్నానికి తోడ్పడే పుస్తకం ఉపన్యాసం వచ్చి ఉపవాచకం. ఉపవాచకం అనేది విస్తారపట్నం చేయడానికి ఉపయోగపడుతుంది. కీర్తి వికృతి కీరితి. మకుటం అంటే పద్యం చివరిలో వచ్చేది. పాలవెల్లి అనే కావ్యం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పల్లదుర్గయ్య. గంగిరెద్దు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పట్టపని. ఇది చెప్పి 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 మీకు బైహాడ్ అయిపోయేటట్టుంది. రంగం ఎక్కుడు ఏ పండుగ? బోనాలు. కలత్రం అంటే సతి భార్య, పర్యాపదాలుగా. సాధువు నానార్థాలు. అతడు అందగాడు ఇందులో క్రియ లేదు అంటే క్రియరహిత వాక్యం. అనుజుడు అంటే తమ్ముడు. ఒక హల్లుకు అదే హల్లు చేరితే ఏమవుతుంది? ద్విత్వం. ఒక హల్లుకు వేరొక హల్లు చేరితే ఏమవుతుంది? సంయుక్త. ఒక హల్లుకు 2-3 హల్లులు చేరితే సంశ్లేష. నేనిక్కడ నేడు ప్లస్ ఇక్కడ. నా అనేది అనునాసికం. తెలంగాణ వీర మహిళ చిట్యాల ఐలమ్మ. రైతులకు మేలు చేసేవి ఏంటి? వానపాము, చీమ, సాలీడు, పాము, ట్రికోగామా. రైతు మిత్రులు అంటాము. 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటుంది. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన రాజు అంటే అందులో ఆప్షన్లో వేరే వాళ్ళు ఇచ్చారు. హాలుడు ఒకడే కరెక్ట్. మన శాతవాహన సంబంధించి రాజు అని హాలుడు ఆన్సర్. గణతంత్ర రాజ్యం మన ఇండియా గణతంత్ర రాజ్యం. లార్వా దశలు అంటే గణతంత్ర రాజ్యం అంటే ఇప్పుడు వారసత్వంగా కాకుండా ప్రజలు ఎన్నుకుంటే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు అన్నట్టు. లార్వా దశలో బాగా తిని తర్వాత దశలో తినదు. అదేంటిది? క్రేన్ ప్లే. న్యాయంకర విధానం రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ప్రవేశపెట్టాడు. ఉత్తర సముద్రంలో కలిసే నదులను అడిగారట. రైన్. నీటిలో కరిగే విటమిన్ బి అండ్ సి. కొవ్వులో కరిగేటి ఏడిఈకే. నెక్స్ట్ ఏకైక సౌష్ఠవ రేఖ ఉన్నది ఏంటి అని అడిగారట. ఏకైక సౌష్ఠవ రేఖ ఎలా గుర్తించాలంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి. ఇప్పుడు 0 ఉంది. 0కి ఎన్ని సౌష్ఠవ రేఖలను ఎటు నుండి అయినా గీయచ్చు. ఏకి ఒకటే సౌష్ఠవ రేఖ ఉంటుంది. సౌష్ఠవ రేఖ అంటే ఇటు నుండి అయినా సేమ్ ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసినాం అనుకో ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఆ విధంగా ఇప్పుడు హెచ్ ఉంది. హెచ్కి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇగో అడ్డంగా ఒకటి, అటు ఇటు చూసినా ఒకటే ఉంటుంది. నీళ్ళలో కూడా ఇట్లేసా సేమే ఉంటాయి. ఇప్పుడు టీ ఉంది. టీకి ఒకటే సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఎందుకంటే ఇటు 2 ఇట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా పెడితే సేమ్ అవుతుంది. కానీ ఇట్లుంటే సేమ్ ఉండవు. కాబట్టి ఏకైక సౌష్ఠవ రేఖ కలిగింది. అందులో ఆప్షన్లో టీ లేదట. నేను ఇక్కడ టీ రాసా. ఏ. అవరోహణ క్రమం ప్రతి సెక్షన్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అవరోహణ క్రమం ఆరోహణ క్రమం భిన్నాల్లో పెద్దది. చతురస్రం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. చతురస్రం చుట్టుకొలత రెట్టింపు అయితే దాని వైశాల్యానికి ఎన్ని రెట్లు అని 4 రెట్లు అవుతుంది. 1/4 అనేది 1/16లో ఎంత వంతు అని ఉందట. 4వ వంతు అవుతుంది. ఎందుకంటే 4 16 కాబట్టి. గర్ల్స్ బాయ్స్ సంబంధించి మొత్తం ఎంత అని క్వశ్చన్ వచ్చిందట. ఇంకో క్వశ్చన్ 44 డివైడెడ్ బై 44 అని ఇచ్చిండ్రట. ఇట్లా 8 44లు కలిపి అంటే ఇది ఎట్లా చేయాలంటే 41 1 ఇది ముందు 2 పార్ట్స్గా విడదీసుకోవాలి. తీసుకొని 41 1 2 భాగాలుగా విడదీసుకున్న జాలో 0 పెట్టాలి. 1 0 1 0 1 0 1 అవుతుంది. ఆన్సర్ ఇస్ మొదటి 25 ప్రధాన సంఖ్యల మొత్తం. నేను మార్నింగ్ షిఫ్ట్లో ఏమి ఇచ్చారు? మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు అడిగారు. ఇప్పుడేమో మొదటి 25 ప్రధాన సంఖ్యల మొత్తం అని అడిగారు. అంటే 1060 అవుతుంది. n+1 n+3 గల ప్రధాన సంఖ్య 2. ఎంతకంటే n = 2 అయిందనుకో 2+1 3 2+3 5 నెక్స్ట్ n+5 అనుకో 7 2 3 5 7 ప్రధాన సంఖ్యలే కదా. ఇప్పుడు n = 3 అయిందనుకో 3+1 4 ప్రధాన సంఖ్యనే కాదు. ఆ విధంగా ఆన్సర్ ఇస్ 2. కనిష్ట ప్రధాన
కనిష్ట ప్రధాన కనిష్ట సంయుక్త సంఖ్యల కాసాగు. కనిష్ట ప్రధాన సంఖ్య 2, కనిష్ట సంయుక్త సంఖ్య 4. వీటి కాసాగు ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇంకోటి ఈ విధంగా క్వశ్చన్ వచ్చారు. 77 డివైడెడ్ బై 0.007 వీటి ఎంత వాల్యూ అని వచ్చారట. నెక్స్ట్ మల్కీబరాయుడు ఎవరి బిరుదు? మల్కీబరాయుడు ఎవరి బిరుదు? ఇబ్రహీం కూలి కుతుబ్ షా బిరుదు. సజ్జనుడు నానార్థం మంచివాడు, పండితుడు, సాధువు. యుద్ధం అర్థం పోరాటం, రణం. నేడిక్కడ నేడు ప్లస్ ఇక్కడ సంధి విడదీయాలి. నత్త రక్తం బ్లూ కలర్లో ఉంటుంది, నీలి రక్తం. బొద్దింక రక్తం తెలుపు రంగులో ఉంటుంది. హైపోథాలమస్ ప్రభావితం చేసే గ్రంథి పీయూష గ్రంథి. భూ పొరలలో పలుచనిది భూపటలం. ఆర్ద్రత అనగా గాల్లో ఉండే తేమ ఆరు నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. ధ్వనిని నాడీ సంకేతాలుగా మార్చేది కోక్లియా. కేంద్ర మంత్రి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. శాతవాహన రాజు ఇంతకుముందు చెప్పా శ్రీముఖుడు. కాంటూర్ రేఖలు రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట. పటాల అధ్యయనం ఏమంటారు? కార్టోగ్రఫీ అంటారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. రాత్రి పంటలు ఏవి? గోధుమ పంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మనం టెట్లో వచ్చిన టోటల్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను డైలీ రాసిన టోటల్ బిట్స్ అన్నీ ఈ పేపర్లోనే ఇక్కడ పెట్టుకున్నాను.